నేత్రవతి పీక్ పోయొద్దామా? నేత్రవతి ట్రెక్ చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్ లో ఎంట్రీ టికెట్ బుక్ చేసుకోవాలి. రోజుకి 300 టికెట్సే ఉంటాయి. గూగుల్ ఓపెన్ చేసి అరణ్య విహారీ కర్ణాటక గవర్నమెంట్ .in ఓపెన్ చేస్తే ఇందులో లాగిన్ అయ్యి మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేసేస్తే బుకింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది. వీక్ డేస్ లో అయితే చాలా టికెట్స్ ఉంటాయి కానీ వీకెండ్స్ లో అయితే కష్టం. 1 మంత్ ముందు బుక్ చేసుకోవడం బెటర్. హైదరాబాద్ నుంచి ఫస్ట్ మంగళూరు రీచ్ అవ్వాలి. మంగళూరుకి హైదరాబాద్ నుంచి బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు కూడా ఉంటాయి. ట్రైన్స్ అయితే 3 డేస్ కి ఒకటి, 4 డేస్ కి ఒకటి ఉంటాయి. బస్సులు అయితే చాలా ఉంటాయి డైలీ. నేనైతే బస్ కి వెళ్ళిన 1150 రూపీస్ పడ్డది టికెట్. 19 అవర్స్ పట్టింది మంగళూరు రీచ్ అయ్యేసరికి. మంగళూరులో స్టేట్ బ్యాంక్ బస్ స్టాప్ కి పోవాలి. బస్ దిగినాక ఆటోస్ కి అడిగితే 80 రూపీస్, 90 రూపీస్ చెప్పిర్రు. చల్ గిట్లా కాదంటని బస్ ఎక్కిన 10 రూపీస్ అంతే. స్టేట్ బ్యాంక్ బస్ స్టాప్ లో కేకేబి, అన్నపూర్ణేశ్వరి బస్సులు ఉంటాయి. కలాసా వెళ్లే బస్సులు. ఆ బస్ ఎక్కి సంసే విలేజ్ కి టికెట్ తీసుకున్నా 184 రూపీస్. 4 అవర్స్ పట్టింది జర్నీ. ఇక్కడికి వచ్చాక ఈ అన్నని కలిసిన. ఈ అన్న వాళ్ళదే హోమ్ స్టే. పర్ డే కి 1000 రూపీస్ విత్ టిఫిన్, లంచ్, డిన్నర్. ఫుడ్ అయితే మస్తుండే. మంచిగా తినేసి పడుకున్నా. పొద్దున 6 కి లేచి ఫ్రెష్ అయ్యి చాయ్ తాగి టిఫిన్ చేసిన. లంచ్ బాక్స్ కూడా కట్టించిర్రు. ఒక జీప్ వచ్చింది రూమ్ దగ్గరకే. ఈ జీప్ లో ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర వరకు డ్రాప్ చేస్తాడు. 10 మెంబర్స్ ఉండాలి. 1000 రూపీస్ జీప్ కి, అంటే ఒక్కరికి 100 రూపీస్. ఇక్కడ కంప్లీట్ చెకింగ్ ఉంటది. ఆన్లైన్ బుకింగ్ టికెట్ చూపించాలి అండ్ ఏదో ఒక గవర్నమెంట్ ఐడి చూపించాలి. ఫోన్ లో ఉంటే చాలు. అండ్ గైడ్ పక్కా కావాలి. 10 మెంబర్స్ కి ఒక గైడ్. గైడ్ కి 1000 రూపీస్, అంటే పర్సన్ కి 100 రూపీస్ పడుతుంది. ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా కూడా 1000 రూపీస్ షేర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ ఉంటది. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ట్రెక్కింగ్ అండ్ వ్యూ పాయింట్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్ ఆల్రెడీ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.